Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 హాస్పిటల్స్ బేగంపేట్ హైదరాబాద్. ఈరోజు మనం మేల్ ఇన్ఫర్టిలిటీలో ఏమేం ఫ్యాక్టర్స్ వల్ల ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ వస్తుందో దాని గురించి తెలుసుకుంటున్నాం. మొదటిగా మేల్ ఇన్ఫర్టిలిటీ గల మేజర్ కారణాలు తీసుకుంటే మొదటిగా వారికోసిల్ ప్రాబ్లం ఉండొచ్చు, సెకండ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, థర్డ్ హార్మోనల్ ప్రాబ్లం ఉండొచ్చు. మొదటిగా వారికోసిల్ వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ రావచ్చు. ఎందుకంటే వారికోసిల్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అంటే బేసిక్లీ వారికోసిల్ అంటే ఎప్పుడైనా టెస్టెస్కి సరిగా బ్లడ్ సప్లై అవ్వకపోతే దాని నరాలు చాలా ఉబ్బిపోతే దాన్ని వారికోసిల్ అంటాం. సో ఇలాంటి వారికోసిల్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 వారికోసిల్ ఉంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ గ్రేడ్ 3 గ్రేడ్ 4 వారికోసిల్ ఉంటే అది ఖచ్చితంగా స్పర్మ్ కౌంట్ తగ్గించవచ్చు, ప్లస్ మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ నడవడానికి కానీ ఎటువంటి సమస్యలు, ఎందుకంటే దానివల్ల ఆ కింద వృషణాలు లాగినట్టు అవుతాయి. కాబట్టి ఎవరికైనా వారికోసిల్ ఉంటే సర్జరీ చేయించుకోవడం చాలా బెటర్. సో సెకండ్ కామనెస్ట్ ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, అంటే ఎవరిలో అయినా స్లీప్ సరిగా లేకపోయినా, ఆల్కహాల్ తీసుకున్నా, స్మోకింగ్ చేస్తున్నా, ఇలాంటి 3 మేజర్ రీజన్స్ ఈ ఇన్ఫర్టిలిటీ రావడానికి. మొదటిగా స్లీప్, ఎందుకంటే ఒక ప్రాపర్ పర్సన్కి ఎవరికైనా కానీ బాగా మంచి బాడీలో అన్ని హార్మోన్స్ సరిగా రెగ్యులేట్ కావాలంటే 7 అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 7 అవర్స్ లేకపోతే మీ బాడీలో అన్ని హార్మోన్స్ సరిగా ఇర్రెగ్యులర్గా ఇదయ్యి దానివల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. సెకండ్ కామనెస్ట్ తీసుకుంటే స్మోకింగ్. సో స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే చాలామంది ఇది అడుగుతుంటారు, స్మోకింగ్ వల్ల ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సైన్స్ గురించి మాట్లాడితే నార్మల్ పర్సన్కి ఒక హార్మోన్ అనేది ఒక 4 గంటల్లో దాని యూజ్ అయిపోతే స్మోకింగ్ చేసే వాళ్ళు 2 గంటల్లోనే ఆ ఏదైతే హార్మోన్ ఉందో అది బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఈ మన స్మోకింగ్లో ఉన్న నికోటిన్ వల్ల నికోటిన్ ఏం చేస్తుంది అంటే లివర్లో ఉన్న ఈ కెమికల్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. సో మీ హార్మోన్స్, నార్మల్ హార్మోన్స్ వేసుకోండి, ఎఫ్ఎస్హెచ్ లాంటి హార్మోన్స్ లాంటివి కానీ, టెస్టోస్టిరోన్ లాంటి హార్మోన్స్ కానీ, ఈ నికోటిన్లో ఉన్న కెమికల్ వల్ల ఇది బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో దానివల్ల మీకు నార్మల్గా 4 గంటల్లో దాని ఎఫెక్ట్ కంప్లీట్ అయితే స్మోకింగ్ చేసే వాళ్ళు 2 గంటల్లోనే దాని ఎఫెక్ట్ పోతుంది. సో దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ప్రమాదం ఉంది. సో నెక్స్ట్ కామన్ కాజ్ చూసుకుంటే ఆల్కహాల్. సో ఈ ఆల్కహాల్లో ఏంటి అంటే ఆల్కహాల్లో చాలా వరకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అంగస్తంభన ఇష్యూస్ చాలా కామన్గా చూస్తాం. సో అంగస్తంభన ఇష్యూస్ కూడా మేల్ ఇన్ఫర్టిలిటీ కారణం అవుతుంది. కాబట్టి ఎవరైనా పిల్లల కోసం ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ 3 నెలల నుంచి లేకపోతే 6 నెలల నుంచి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఖచ్చితంగా మానేయమని చెప్తాం. ఎందుకంటే ఇవి రెండిటి వల్ల చాలా ఎక్కువ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ లేవు అయినా స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు ఎట్లాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు, అంటే ఎంత పొల్యూషన్ జోన్లో ఉంటున్నారు, సో ఎంత డైలీ స్మోక్లోకి వెళ్తున్నారు, ఇలాంటి ఫ్యాక్టర్స్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక 20% కూడా ఎన్విరాన్మెంటల్ కాజెస్ కాంట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టి మేల్ ఇన్ఫర్టిలిటీకి. సో అలాంటిది ఉన్నా కానీ మీరు ఒక్కసారి రూల్ అవుట్ చేసుకోవాలి. మంచి ప్రదేశంలో ఉంటే ఇంకా ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మీకు ఇంప్రూవ్ అవుతాయి. సో సెకండ్ దీంట్లో మనం చూసినట్టయితే ఓకే, నెక్స్ట్ ఎలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని. సో లైఫ్ స్టైల్ బేసిక్లీ ఒకటి ఏంటంటే ఎప్పుడు సెక్స్ చేస్తే మీకు పిల్లలు పుడతారు అది దాని గురించి ఆలోచించాలి. సో చాలామంది డాక్టర్స్ మీకు డే 10 నుంచి డే 20 లోపల చేస్తే పిల్లలు పుడతారని చెప్తారు. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఇంకా ఎవాల్వ్ అవుతుంది. సో మా పరంగా ఒక ఆండ్రాలజిస్ట్ పరంగా చూసినట్టయితే సో పీరియడ్ అయిపోయిన డే నుంచి నెక్స్ట్ పీరియడ్ వచ్చే వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకటేసారి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒకటేసారి ఎందుకు చెప్తామంటే మొదటి స్పర్మ్లోనే చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మంచి స్పర్మ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒక్కసారి స్పర్మ్ లోపలికి వెళ్ళిన తర్వాత అది 48 గంటలు బతికే ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి కంటే ఎక్కువ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఇందువలన ఎవరైనా ప్రతి 48 గంటలకు ఒకటేసారి చేస్తే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, సో మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ అంటే ఏదో మొత్తము ఇది డిఫరెంట్ ఫుడ్ ఏం కాదు, మీరు తీసుకునే మంచి ఫుడ్డే సరిపోతుంది. దాంతోపాటు మీ ఫుడ్లో బాదాం లాంటి, వాల్నట్స్ లాంటి,
జింక్ అనే ఒక మెటల్ ఉంటుంది, అది ఎక్కువగా ఉండే ఏ పదార్థమైనా మీరు తీసుకోవచ్చు. అండ్ మంచి అంటే గ్రీన్ టీస్ లాంటివి కూడా తీసుకున్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి ఒకవేళ డిఎన్ఏ లెవెల్లో మీ స్పోమ్లో ఏమైనా డ్యామేజ్ ఉంటే ఆటోమేటిక్గా అది కూడా బాగా అయిపోతుంది. దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి సమస్యలు రావు. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను ఒకసారి ఆండ్రో 9లో కలవాలండి. థ్యాంక్ యూ.